చేస్తున్నారు, కానీ ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలనుకుంటారు, కానీ వీళ్ళే కన్ఫ్యూజ్ అయి ఉన్నారు. వారికి ఏంది టైటిల్ అని కూడా తెలియదు. సికింద్రాబాద్ మారిపోతుంది. ఎక్కడ మారిపోతుంది? ఎక్కడున్న సికింద్రాబాద్ అక్కడనే ఉంటుంది. బీఆర్ఎస్ ఎప్పటి నుంచి ఉందండి? బీఆర్ఎస్ ఎప్పటి నుంచి ఉంది? 2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉండే, 2014 నుంచే ఇక్కడ ఎమ్మెల్యే బీఆర్ఎస్ఏ. ఇదే కాన్స్టిట్యున్సీలు ఉన్నా అని చెప్తుండే సికింద్రాబాద్ అని తలసాని గారు, వారు కూడా మంత్రిగా ఉండే. మళ్ళీ పద్మారావు గారు సికింద్రాబాద్ అని వారు కూడా ఇక్కడ మంత్రి ఉండే. 2018లో ఇక్కడ ఓటు హక్కు తొలగించినప్పుడు కేటీఆర్ గారు ఎక్కడ పోయారు? మా కంటోన్మెంట్ ఈ ఏవియేషన్ ల్యాండ్లు, డిఫెన్స్ ల్యాండ్లు ఉన్న వాళ్ళు అప్పుడు ఎక్కడ పోయారు? వాళ్ళు బోర్డు రిజర్వేషన్లా వాళ్ళ బోర్డు మెంబర్లు అది పాస్ చేయకుంటే ఆ రోజు వాళ్ళ ఓటు హక్కు పోయేది కాదు. వాళ్ళు ప్రజలకు నష్టం చేసే పనులు చేసి ఈ రోజు వచ్చి డ్రామాలు చేస్తున్నారు, ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారు. వారుండే సికింద్రాబాద్ ఎవరైతే ఉండో, ఇప్పుడు సికింద్రాబాద్ మండల ఆఫీస్ ఎక్కడుంది? సనత్ నగర్లో ఉంది. వీరు సికింద్రాబాద్ అన్నప్పుడు సికింద్రాబాద్ నిన్న కూడా మీకు చెప్పిన పార్లమెంట్, మల్కాజిగిరి పార్లమెంట్ కన్నా ముందు సిద్దిపేట పార్లమెంట్ ఉండే. అప్పుడే ఇవన్నీ చేంజ్ చేసుకుంటే ఈ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలనే గతంలో కూడా మల్కాజిగిరి పార్లమెంట్లో ఉంది, ఈనాడు కూడా మల్కాజిగిరి పార్లమెంట్లోనే ఉంది. కాబట్టి వీళ్ళు ఉట్టి ఏదైతే ముఖ్యమంత్రి గారు మంచి పనులు చేయాలంటే బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని వ్యతిరేకించాలని ఒక సిస్టమ్ చేసుకురు. అప్పుడు మాకు నష్టం అవుతుంటే చౌద్యం చూసిరు, ఈ రోజు మాకు ఏదో మేలు చేస్తట్టు మళ్ళీ ఇన్ని సంవత్సరాల నుంచి కంటోన్మెంట్ బోర్డు వ్యవస్థని మార్చాలని కూడా ఎప్పుడు ఆలోచించలే. ఈ నామినేటెడ్ మెంబర్ తోటి వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఆ వ్యవస్థ మీద ఏనాడు పోరాటం చేయలే. నేను ఆనాడే ఓటు హక్కు తొలగించినప్పుడు అక్కడ కేంద్రం, ఇటు బీఆర్ఎస్ స్టేట్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు కూడా కదిలి వచ్చి మా ప్రజలకు మేలు చేయాలంటే ఏనాడు పట్టించుకుంది. ఈనాడు వాళ్ళ అవసరం ఏదో వాళ్ళ పార్టీ బతికి బయటపడాలనే ఆలోచనతో ఈ రోజు సికింద్రాబాద్ అని ఒక స్టోరీ తీసుకొని ముందుకు నడుస్తున్నారు. మరీ ముఖ్యంగా మీ అందరి ద్వారా చెప్తున్నా, యావత్ సికింద్రాబాద్ ప్రజలకు అందరికీ సికింద్రాబాద్ డిస్టిక్ అనేది ఏం మారతలేదు, ఏం చేస్తలేదు, యథావిధంగా కొనసాగుతుంది. కావాలని వీళ్ళు డ్రామాలు చేసి నటిస్తున్నారు. ప్రజలే అంటున్నారు ఎక్కడ సికింద్రాబాద్ ఎట్టుపోతుంది, ఎక్కడున్నది అక్కడే ఉంది. ఇది ముందు నుంచి మల్కాజ్గిరి పార్లమెంట్ అండర్లోనే ఉంది, ఇప్పుడు కూడా మల్కాజ్గిరి పార్లమెంట్లోనే ఉంటుంది. కానీ వీరు ఏదోదో చెప్తున్నారు. కానీ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రేపటి నుంచి జరగబోతున్న కంటోన్మెంట్ బోర్డుని విలీనం చేయాలనేది ఏదైతే మూమెంట్ తీసుకున్నామో మొన్న ఏదైతే కేంద్ర ప్రభుత్వం మళ్ళీ నామినేటెడ్ వ్యవస్థని కంటిన్యూ చేస్తున్నట్టు ఏదైతే నోటిఫికేషన్ ఇస్తున్నారో దాన్ని వ్యతిరేకిస్తూ 2018 నుంచి ఈ కంటోన్మెంట్ విలీనం చేయాలా, కంటోన్మెంట్ బోర్డు నుంచి ఓటు హక్కు తొలగించినప్పటి నుంచి నేను అప్పుడు కూడా నిరాహార దీక్ష చేశాను. ఈ కంటోన్మెంట్ పాలనతోటి ప్రజలకు ఎంత నష్టం అవుతుందో, అదేవిధంగా నేను ఏం బాధ్యత లేనప్పుడు చూసిన విధం వేరుంది. బాధ్యత వచ్చిన తర్వాత ఈ కంటోన్మెంట్ బోర్డు, ఈ స్టేటు, ఈ సిస్టమ్ ద్వారా ఎంతో నష్టం జరుగుతుంది. కాబట్టి సిస్టమ్ మేలు జరగాలంటే కంటోన్మెంట్ బోర్డుని స్టేట్ గవర్నమెంట్లో విలీనం చేసినప్పుడే కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ కూడా బాగా డెవలప్మెంట్ అవుతుందని పూర్తిగా అవగాహనతోటి నమ్ముతున్నాను. అదే కాకుండా ఏ వ్యవస్థలైనా కూడా ఎక్కడైనా బోర్డు ఎలక్షన్లు కావచ్చు, కార్పొరేషన్ ఎలక్షన్ కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్ కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, ఎలక్షన్లు జరగాలి స్థానిక సంస్థలు. అలాంటిది గత 6 సంవత్సరాల నుంచి ఎలక్షన్ పెట్టక ఓన్లీ నామినేటెడ్ వ్యవస్థను కంటిన్యూ చేయడం మేము వ్యతిరేకిస్తూ, ఈ వ్యవస్థని వ్యతిరేకిస్తూ ఖచ్చితంగా ఇది విలీనం చేసి కార్పొరేషన్లో 3-4 నెలల్లో ఎలక్షన్ అవుతుంది. కాబట్టి అదే మాదిరిగా కార్పొరేషన్ ఎలక్షన్ కావాలని మేము ఒత్తిడి పెట్టి వారు కూడా దిగి రావాలని కానీ ఇది ఒక డిమాండ్ మీద మేము రేపటి నుంచి నిరంతరం, రేపు ఫస్ట్ రోజు కాబట్టి 10 గంటల నుంచి నిరాహార దీక్ష స్టార్ట్ అవుతుంది, సాయంత్రం వరకు ఉంటుంది. ఎల్లుండి నుంచి 9 గంటలకే స్టార్ట్ అవుతుంది. కాబట్టి రోజు నేను కూర్చుంటాను. అనేక మంది సంఘాలు కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా నాయకులు, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ వాళ్ళు, ఎన్ఎస్సీఐలు, దాంతోపాటు కాలనీ వాళ్ళు, బస్తీ వాళ్ళు కూడా నిన్నటి నుంచి ఫోన్లు చేసి వాళ్ళు కూడా వచ్చి కూర్చుంటాం. ఇది అనేక సంవత్సరాల నుంచి బోర్డు ద్వారా మాకు నష్టం అవుతుంది. మాకు కూడా జిహెచ్ఎంసీలోనే భాగంలోనే మేము విలీనం అయితే డెవలప్మెంట్ అవుతాను వాళ్ళు కూడా నమ్ముతున్నారు కాబట్టి, ఆశిస్తున్నారు కాబట్టి మేము రేపు తీసుకుంటున్న ఏదైతే అంగర్ స్ట్రైక్ ఉందో అందరూ వచ్చి మద్దతు ఇస్తా అంటారు. కాబట్టి రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. దానికే ఇది పోస్టర్ ఆవిష్కరణ. ఇప్పుడు మీరేమో ఈ విలీనానికి మద్దతుగా రేపటి నుంచి చేస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళేమో సికింద్రాబాద్ కార్పొరేషన్ ఇవ్వాలని కొట్లాడుతున్నారు. దీన్ని ఏ రకంగా చూస్తారు? బీఆర్ఎస్ ఎప్పటి నుంచి ఉందండి? బీఆర్ఎస్ ఎప్పటి నుంచి ఉంది? 2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉండే, 2014 నుంచే ఇక్కడ ఎమ్మెల్యే బీఆర్ఎస్ఏ,
ఇదే కాన్స్టిట్యున్సీలు ఉన్నా అని చెప్తుంటే సికింద్రాబాద్ అని తలసాని గారు, వారు కూడా మంత్రిగా ఉండే. మళ్ళీ పద్మారావు గారు సికింద్రాబాద్ అని వారు కూడా ఇక్కడ మంత్రి ఉండే. 2018లో ఇక్కడ ఓటు హక్కు తొలగించినప్పుడు కేటీఆర్ గారు ఎక్కడ పోయారు? మా కంటోన్మెంట్ ఈ ఏవియేషన్ ల్యాండ్లు, డిఫెన్స్ ల్యాండ్లు ఉన్న వాళ్ళు అప్పుడు ఎక్కడ పోయారు? వాళ్ళు బోర్డు రిజర్వేషన్లా వాళ్ళ బోర్డు మెంబర్లు అది పాస్ చేయకుంటే ఆ రోజు వాళ్ళ ఓటు హక్కు పోయేది కాదు. వాళ్ళు ప్రజలకు నష్టం చేసే పనులు చేసి ఈ రోజు వచ్చి డ్రామాలు చేస్తున్నారు, ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారు. వారుండే సికింద్రాబాద్ ఎవరైతే ఉండో, ఇప్పుడు సికింద్రాబాద్ మండల ఆఫీస్ ఎక్కడుంది? సనత్ నగర్లో ఉంది. వీరు సికింద్రాబాద్ అన్నప్పుడు సికింద్రాబాద్ నిన్న కూడా మీకు చెప్పిన పార్లమెంట్, మల్కాజిగిరి పార్లమెంట్ కన్నా ముందు సిద్దిపేట పార్లమెంట్ ఉండే. అప్పుడే ఇవన్నీ చేంజ్ చేసుకుంటే ఈ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలనే గతంలో కూడా మల్కాజిగిరి పార్లమెంట్లో ఉంది, ఈనాడు కూడా మల్కాజిగిరి పార్లమెంట్లోనే ఉంది. కాబట్టి వీళ్ళు ఉట్టి ఏదైతే ముఖ్యమంత్రి గారు మంచి పనులు చేయాలంటే బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని వ్యతిరేకించాలని ఒక సిస్టమ్ చేసుకురు. నిన్న ప్రజలందరూ చెప్తున్నారు, నాకు ఈ విషయం కూడా నాకు ఐడియా లేకుండే, ఆ మండల ఆఫీస్ ఎక్కడుండే, వీరు ఎక్కడుండే, ఏం బోర్డులో ఓటు హక్కు తొలగించి ఇవన్నీ ప్రజలకు తెలుసు. ఆనాడు మాకు నష్టం అవుతుంటే చౌద్యం చూసిరు, ఈ రోజు మాకు ఏదో మేలు చేస్తట్టు మళ్ళీ ఇన్ని సంవత్సరాల నుంచి కంటోన్మెంట్ బోర్డు వ్యవస్థని మార్చాలని కూడా ఎప్పుడు ఆలోచించలే. ఈ నామినేటెడ్ మెంబర్ తోటి వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఆ వ్యవస్థ మీద ఏనాడు పోరాటం చేయలే. నేను ఆనాడే ఓటు హక్కు తొలగించినప్పుడు అక్కడ కేంద్రం, ఇటు బీఆర్ఎస్ స్టేట్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు కూడా కదిలి వచ్చి మా ప్రజలకు మేలు చేయాలంటే ఈనాడు పట్టించుకుంది. ఈనాడు వాళ్ళ అవసరం ఏదో వాళ్ళ పార్టీ బతికి బయటపడాలనే ఆలోచనతో ఈ రోజు సికింద్రాబాద్ అని ఒక స్టోరీ తీసుకొని ముందుకు నడుస్తున్నారు. మరీ ముఖ్యంగా మీ అందరి ద్వారా చెప్తున్నా, యావత్ సికింద్రాబాద్ ప్రజలకు అందరికీ, సికింద్రాబాద్ డిస్టిక్ అనేది ఏం మారతలేదు, ఏం చేస్తలేదు, యథావిధంగా కొనసాగుతుంది. కావాలని వీళ్ళు డ్రామాలు చేసి నటిస్తున్నారు. ప్రజలే అంటున్నారు ఎక్కడ సికింద్రాబాద్ ఎట్టుపోతుంది, ఎక్కడున్నది అక్కడే ఉంది. ఇది ముందు నుంచి మల్కాజ్గిరి పార్లమెంట్ అండర్లోనే ఉంది, ఇప్పుడు కూడా మల్కాజ్గిరి పార్లమెంట్లోనే ఉంటుంది. కానీ వీరు ఏదోదో చెప్తున్నారు కానీ ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలనుకుంటారు, కానీ వీళ్ళే కన్ఫ్యూజ్ అయి ఉన్నారు. వారికి ఏంది టైటిల్ అని కూడా తెలియదు. సికింద్రాబాద్ మారిపోతుంది, ఎక్కడ మారిపోతుంది, ఎక్కడున్న సికింద్రాబాద్ అక్కడనే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆ అంశం కన్నా ముఖ్యమైన అంశం ఏంది, మనకి విలీనం కావాలి. ఇక్కడ కూడా స్థానిక సంస్థ ఎలక్షన్లు ఏ విధంగా అయితే కార్పొరేషన్ ఎలక్షన్ అవుతుందో అందులోనే ఎలక్షన్ రావాలి. మొత్తం సిస్టంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ఏ ఉండే. ఎమ్మెల్యే కావచ్చు, మంత్రులు కావచ్చు, బోర్డు మెంబర్లు కావచ్చు, చైర్మన్లు అంతా బీఆర్ఎస్ఏ ఉండే. ఈ 10 సంవత్సరాలలో మీకు కంటోన్మెంట్ గుర్తుకు రాలే, ఈ సికింద్రాబాద్ గుర్తుకు రాలే, ఇప్పుడేనా మీకు వచ్చింది. థ్యాంక్ యూ.